శాంతి. మురళీ తారీఖు మే 15, 2026. సాకార బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచం శ్మశాన వాటికగా అవ్వనున్నది కనుక దీనిపై మనస్సు ఉంచుకోకండి. ఫరిష్తాన్ అనగా స్వర్గాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకు? జవాబు: ఎందుకంటే పేద పిల్లలైన మీరే డైరెక్ట్గా ఆ తండ్రి వారిగా అయ్యారు. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుంది. పేద పిల్లలే చదువుతారు. ధనవంతులు ఒకవేళ కొద్దిగా చదివినా వారికి తండ్రిని స్మృతి చేయటం కష్టంగా ఉంటుంది. మీకు అంతిమ సమయంలో బాబా తప్ప వేరేమీ గుర్తుకు రాదు కనుక మీరు అందరికంటే అదృష్టవంతులు. పాట: మనస్సు యొక్క ఆధారం తెగిపోరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ పాయింట్స్: మొదటిది, స్వయం రిఫ్రెష్గా ఉంటూ ఇతరుల్ని కూడా రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు తండ్రి వారసత్వ స్మృతిలో ఉండాలి. అంతేకాక అందరికీ స్మృతిని ఇప్పించాలి. రెండవది, ఈ పాత ప్రపంచంపై, శ్మశానంపై మనస్సు ఉంచుకోరాదు. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. దేవతలుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి. వరదానము: ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎలాగైతే స్థూలమైన చేతిని, కాలిని పూర్తి సహజంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగిస్తారో లేక కర్మలో ఉపయోగిస్తారో, అలా సంకల్పము లేక బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలగాలి. దీన్నే ఈశ్వరీయ అథారిటీ అని అంటారు. ఎలాగైతే వాచాలోకి రావడం సులభమో అలా వాచా నుండి అతీతంగా వెళ్ళడం కూడా అంత సహజమైపోవాలి. ఈ అభ్యాసం ద్వారానే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజంగా నిరంతరంగా చేసుకోండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు. స్లోగన్: స్వస్థితి శక్తిశాలిగా ఉంటే దాని ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఈరోజుటి పాయింట్. మీ ఏకరస అచల స్థితి యొక్క స్మృతి చిహ్నమే ఈ అచల్ గర్. ఎలాగైతే బాప్దాదా ఏకరసంగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్కరి రసంలో ఉంటారో అప్పుడు ఏకరస అవస్థలో ఉంటారు. ఎందుకు అనే పదానికి గుర్తు ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్. ఇది అన్నిటికంటే వంకరగా ఉంటుంది. ఎందుకు, ఏమిటి అనే పదాలు వెళ్ళిపోయినప్పుడు డ్రామా యొక్క భావిపై ఏకరస స్థితిలో స్థిరంగా ఉండగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.